మరి అది ఇంకా అవగాహన ఎందుకంటే ఇలా డబ్బులో ఎక్కించారు అలాగే ఇప్పుడు అన్యాయం జరిగింది. ఒకటే సింగిల్ రూపాయలు తీసుకుంటుండే అది ఎందుకు డబ్బులు రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా మళ్ళీ 4వ తారీఖు 10వ నెల 2013లో 53 లక్షలు 27 చిల్లర వచ్చినాయి. మళ్ళీ అదేవిధంగా 25/8/2015 53,80,120 రూపాయలు. అంటే దాదాపు 2,12,00,000 చిల్లర రుణమాఫీ మా సొసైటీకి వచ్చింది. 2014లో తీసుకున్న రైతుల రుణాలు మరి ఎందుకు మాకు రాలేదు? ఈ పైసలు ఎటువైనాయి? ఒకటి. అదేవిధంగా రైతుల దగ్గర రుణాలు వసూలు చేసి 1,66,000 రూపాయలు 1,66,00,000 రూపాయలు రుణం రైతుల దగ్గర వసూలు చేసింది. ఆ డబ్బు ఎటువైంది మా సొసైటీ? మాకు అది కావాలి. షేర్ అమౌంట్ ప్రతి రైతులు షేర్ అమౌంట్ అనేది రూపాయలు షేర్ అమౌంట్ రూపాయలు లేకుండా దాదాపు 50 లక్షల రూపాయలు అడ్రస్ లేకుండా వేసి ఎవరి పీరియడ్ 40 లక్షల రూపాయలు ఎవరి పీరియడ్ వేసారు. షేర్ అమౌంట్ వాడచ్చా? రైతులు అది మూలధనం, అది బ్యాలెన్స్ లో ఉండాలంటే ఎట్లా వాడతారు? అదొకటి. రెండోది ఏంటంటే ప్యాడీ సెంటర్ కమిషన్ లో దాదాపు ఇప్పటిదాకా ప్యాడీ సెంటర్ స్టార్ట్ అయిన నుంచి అంటే దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుందో ఎక్కైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 50 లక్షల కమిషన్ వచ్చింది. 50 లక్షల కమిషన్ ఇచ్చింది గవర్నమెంట్. మన ప్యాడీ సెంటర్ ఓపెన్ చేసి అట్లు కొని గవర్నమెంట్కి ఇస్తే మన కమిషన్ 50 లక్షల దాకా వచ్చింది. అంటే ఇంకెక్కొచ్చిందో తక్కువ చెప్తలేదు అంటే దాదాపు చెప్తున్నా. అంటే ఎక్కచ్చే ఉండాలని అందాలి. మరి ఈ డబ్బంతా ఎటుపోయింది? ఈ డబ్బంతా ఎటుపోయింది? మా సొసైటీ ఇప్పుడు రూపాయలు లేదు. మొన్న గాంధీ పైసలు కార్యక్రమం పైసలు 3 లక్షల రూపాయలు డిపాజిట్ ఫిక్స్ డిపాజిట్ చేస్తే వీళ్ళకు ఇంత వర్క్ చేసే జీతాలు చేసే అటెండర్స్ కానీ సిఓ కానీ మాకు జీతాలు లేవు, మాకు రూపాయలు లేదు, ఏది లేదు, మేము అది ఎక్కించుకొని మేము జీతాలు తీసుకున్నాం అంటే ఎవరి పరిస్థితి ఒకటి. సరే దీన్ని ఆధారపడి పని చేస్తున్నారు. పైసలు లేకపోతే ఎట్లా? సరే డిపాజిట్ ఉన్నాయా విడిపించుకొని తీసుకొని మళ్ళీ కమిషన్ రాయని డిపాజిట్ చేయడం చేసిరా? ఈ డబ్బు దాదాపు 3,95,00,000 రూపాయల లెక్క ఈ సొసైటీలో ఉన్నది. త్వరలోనే దీని డేటా మొత్తం తీసుకొస్తాం. దగ్గరలో ఉన్నది. ఎవరైతే దీనిలో మిస్యూజ్ చేసిరో, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ రికవరీ ఇచ్చుడే, దానికి చట్టం వాళ్ళని శిక్షించుడే. అట్లనే కాకుండా 2000 ఇప్పుడు సిఇఓ గారు ఇప్పుడు 1/2/2015 చేయలేదు. కానీ ఆ మధ్యలో సిఇఓ లేని టైంలో 2019/1/2015 నుంచి దాదాపు 15,20,000 రూపాయలు డ్రా అయినాయి. సిఇఓ అటాచ్ సిగ్నేచర్ లేకుండా చెక్ రూపాయి కూడా డ్రా చేయరాదు. అది ఎలక్షన్ టైమా లేకపోతే సిఇఓ రిజైన్ చేసిండు. ఆయన రిజైన్ చేసిన ఇంకో సిఇఓ మనం ఉద్యోగంలో చేర్చుకునేదాకా ఒక పైసా కూడా ఒకవేళ చెయ్యాలి అనుకుంటే దీంట్లో ఉన్న సీనియర్ క్యాండిడేట్ అని ఎవరైతే స్టాఫ్ ఉంటుందో వాళ్ళకు తాత్కాలికంగా జాయింట్ అకౌంట్ ఇచ్చి తీర్మానం చేసుకోండి. అంటే ఎన్సీ అంటే మెంబర్స్ మీటింగ్గా తీర్మానం చేసుకొని తాత్కాలికంగా చెక్ పవర్ ఇచ్చేసి డబ్బులు తీయాలి. అది ఏది లేకుండా దాదాపు 15,20,000 రూపాయలు రాయండి. నేనేమంటున్నానంటే అవి రైతులకి వెళ్ళి మీరే దిగడానికి ప్రూఫ్ చేయాలి. అంటే తీసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా అంటే మన ఇప్పుడు ఏది అంటే రసాయన ఎరువులు అప్పటి నుంచి ఇప్పుడు అమ్మితే దాదాపు ఒక 10-15 లక్షల రూపాయలు కమిషన్ మిగిలింది. ఈ డబ్బంతా ఏం చేశారు? ఒకటి ఇది నేను చూపిస్తా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ మొత్తం త్వరలోనే టేబుల్ మీదకి వస్తుంది. నేను దాన్ని ప్రూవ్ చేస్తాను. నేను మాట్లాడినంత మాత్రమే అడిగే ప్రూవ్ చేసే బాధ్యత నాకు ఉన్నది. చేపిస్తా కూడా. రెండోది ఏంటంటే చెక్కులు ఒకటి సిఇఓ గారు అయితే 2014లో రుణమాఫీ లిస్టు ఇంతమంది మాకు ఇప్పుడు 2014
సభ్యులు. ఇది ఒక లెటర్. అయితే మేము ఇక్కడ మా సొసైటీలో ఏమైంది కాకుండా ఆ 1,53,00,000 అన్ని జమ అవుతున్నాయి. ఆ స్టేట్మెంట్ కూడా మీరు ఉంటాయి కదా, మీరు వచ్చి చూసుకోవాలి. అక్కడ ఏవైతే అన్ని చెప్పాడో అవన్నీ అక్కడ జమ ఉంటాయి. అందుకే బ్యాలెన్స్ 30 లక్షలు మనం బాగున్నాం సార్. అకౌంట్ లక్షల 30 లక్షలు మన జయమాత్రం మాట్లాడాలి. అది అకౌంట్ వచ్చింది. ప్లస్ 101 అయితే 1,20,00,000 శాంక్షన్ చేసింది. అప్పుడు 4 లక్షల చెల్లిస్తే క్యాష్ రూపాయలు ఎందుకు ఇచ్చినా 5,000 చెల్లిస్తే ఎందుకు ఇచ్చినా ఉండదు. ఇది వ్యవస్థ. అప్పటి నుంచి డిపాజిట్ అనేది ఒకసారి కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏంటి లక్ష ఒక్కళ్ళ డిమాండ్ చేయాలి. పాత మొత్తం ప్రెస్ అయితే డిమాండ్ చేయాలి. ఈ అప్పుడు ఏమైనా ఎస్బీఐ వచ్చింది. ఎస్బీఐ చేయండి, ఎస్బీఐ లింక్ అయిపోయింది. ఫస్ట్ ఎస్బీఐ వచ్చింది. ఎస్బీఐ లింక్ అయిన తర్వాత ఆ ఎస్బీఐ లింక్ సొసైటీలో ఇయ్యండి ఫైనాన్స్ ఉన్నాయంటే మైగా పనిచేసి ఫైనాన్స్ చేయమని చెప్పి ఏజెంట్ డీజెంట్ ఎప్పుడో లేదు ఫైనాన్స్ మేము చేయము. అది ఎస్బీఐ వచ్చింది, ఎస్బీఐ వచ్చింది, ఎస్బీఐ చెప్పి అది అయిపోయింది. రెండో విషయం ఎందుకు తీసేసి అనుకున్నారు 15,000 కాదు అంతకన్నా ముందుగా డబ్బులు ఇచ్చినాము. మనం ఆ కోసం నాలుగు దళాలు చేసుకోవాలి, అన్నీ చేసుకుంటూ అది ఇండివిజువల్ ఎగ్జిక్యూటివ్ అనుకోవాలి. డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ కదా ఇక్కడ మాట్లాడే విషయం కాదు. రెండో విషయం అంటే మేము మెడికల్ ఎగ్జామ్ చేయాలా గౌరవ ఎమ్మెల్యే సాబ్ ఆదేశాల పెద్ద పెద్ద ఆఫీసర్లు అంటే వాళ్ళు ఏం చేశారంటే 1,00,000 ఉంటే ఒక 30%, 40% కట్టేది. ఇక్కడ ఏంటంటే ఈ ఫైనాన్స్ అనేది మన బ్యాంకు మనం ఫైనాన్స్ చేసి బ్యాంక్ పైసలు బ్యాంకు వాళ్ళు ఏంటంటే మన రుణం ఇస్తారు. మనం రైతులకు ఎక్కువ వాటికి ఇచ్చి వసూలు చేసి ఇక్కడ సాయకులు టీచర్లు బీజా నుంచి ఎలా ఇస్తే మనం బ్యాంకు పైసలు ఇక్కడ నుంచి మన గవర్నమెంట్ నుంచి పైసలు రాదు. ఏ పైసలు వచ్చినా అకౌంట్ వస్తాయి, ఏ పైసలు వచ్చినా అకౌంట్ అంటే డ్రాయ్ అవుతుంది. అంతేనా సార్? ఇంకా వేరే సమస్యలు అయితే లేదు. 50 లక్షలు రాయినా మీ నుంచి వాడాయి, 10 లక్షలు రాయినా మీ నుంచి వాడాయి. ప్రతి రాయినా ఒక లెక్క ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. ఆడిట్ రిపోర్ట్ ఎంత బ్యాలెన్స్ ఉంటుంది. ఆ పక్క ఆడిట్ 1,50,000 రూపాయల జీతం ఉంటుంది. నువ్వు ఇచ్చే 5 రూపాయలు ఏ ఆడిట్ డబ్బు చేసే జీతం రోడ్డు ఇగో ఇది ఇక్కడ బ్యాంక్. ఇక్కడ ఈ ఇంటి ఉద్దేశం ఏంటంటే మనము కట్టుకుంటే క్లియర్ అయిపోతే మనం కోఆపరేటివ్ బ్యాంకుల కోసం జిల్లా మొత్తం కోఆపరేటివ్ బ్యాంకులో లింక్ ఉండే మన సొసైటీ ఒకటే ఎస్బీఐ ఫైనాన్స్ ఉంది. మన కోఆపరేటివ్ లింక్ ఉంటే రేపు కొద్దిగా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి కానీ ఇంకా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరైనా రైతుల ప్రాబ్లం ఉన్నప్పుడు 50 లక్షల కోట్ల రూపాయలు మంత్రి ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇక సంస్థ ఫైనాన్స్ సంస్థ ఇక్కడ మనం రెగ్యులర్ గా ఉంటేనే ఇది మనకు చూపిస్తారు. రెగ్యులర్ గా లేకపోతే ఇక బ్యాంక్ మనకు ఉందా ఉండదు. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో పోదామని ప్రయత్నం చేసినాం. వీళ్ళు అక్కడ కాంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కిన 3 నెలల నుంచి కాంప్లైంట్ ఉంటాం. ఎక్కిన 3 నెలలు ఒక ఫస్ట్ మీటింగ్ చేసినాం. రాజకీయాల ఆ ఒకరోజు సాధ్య సంతకాలు పెట్టిండు. ఏ రోజు అప్పుడు ఇరుడు మాట్లాడి సంతకాలు పెట్టలేదు. అక్కడ ఈ రకంగా కాంప్లైంట్ ఇచ్చారు. దాదాపు అప్పుడే ఏకమైన ఉన్నప్పుడు అలా వెళ్ళిపోతున్న ప్రయత్నం అక్కడ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత మెడికల్ అక్కడ ఉన్న సీఓ ఈ కొడుకున్న మానవ ప్రయాణం చేసి మా పైసలు మన అర్థం రావు. పైసలు ఇచ్చేది మనం అలా ఏం లేదు. మన పైసలు ఇస్తే రిటర్న్ అర్థం లేవని చెప్పి ఆయన ఆవేశం. ఇది స్లో మనం 1,80,00,000 ఆ రోజు 15,000 రైతుతో సాగు మన నరేంద్ర శాస్త్రం సంతకాలు పెట్టిండు. అలా లోన్ ఇచ్చినాం. మళ్ళీ సంతకం పెట్టారని చెప్పి మళ్ళీ రాసిచ్చిండు. అప్పుడున్న డీసీఓ ఇంటర్ వేసిన అలా 8,9 మంది కూడా కట్టేస్తున్నాడు. ఇక కోమట సింగ్ విషయం కాకపోతే కోమట సింగ్ లోన్ ఇచ్చింది తననే. ఆయన లోన్ ఇచ్చిండు, ఆయనే కట్టుకున్నాడు. ఆయన అధికారంలో లోన్ ఇచ్చిన నీ పేరు మీద అయితే సీన్ తీసుకోలేదు కదా, ఆయన పేరు మీద తీసుకున్నాడు. ఆయన భూమిందా జాగుందా అప్పుడున్న ఆయన ఇచ్చిండు. అదేదో సిస్టంలో పడ్డాక ఇవాళ సరగంలో పడితే లక్షకి పక్కన సరగంలో పడ్డది. ఆయన వెళ్ళి క్లియర్ చేసుకుని ఆయన పైసలు కట్టుకున్నాడు. ఇంకేముంది? సీరియస్ నీ పైసలు తీసుకోలేదు, నా పైసలు తీసుకోలేదు. అలా నాని పడతాడు, బాగా పడతాడు.